30,000 బడ్జెట్లో బెస్ట్ ఫోన్ ఏది? OnePlus Nord CE 6 లేదా Moto Edge 70 Fusion? ఈ వీడియో తర్వాత మీ కన్ఫ్యూజన్ ఫుల్ క్లియర్ అవుతుంది. సో ఆల్రైట్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడబోయేది రీసెంట్ గా లాంచ్ అయిన Nord CE 6 అలాగే Motorola Edge 70 Fusion. ఈ రెండింటి మధ్య పర్ఫార్మెన్స్, కెమెరా, బ్యాటరీ, డిస్ప్లే వీటన్నిటిలో ఏది బాగుంది అండ్ ఏ ఫోన్ ఎవరికి సెట్ అవుతుంది అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ గా ఈ రెండింటి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, నాకు పర్సనల్లీ ఈ రెండు ఫోన్స్ స్టైలిష్ గా అనిపిస్తున్నాయి. బట్ OnePlus మాత్రం కొంచెం ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది, ఎందుకంటే Motorola ప్రతిసారి ఇదే డిజైన్ ని లాంచ్ చేస్తుంది. OnePlus Nord CE 6 లో బ్యాక్ సైడ్ లో మ్యాట్ ఫినిష్ ఇచ్చారు, కాబట్టి ఫింగర్ ప్రింట్స్ పడతాయి అన్న టెన్షన్ అయితే ఉండదు. అలాగే డిజైన్ కొంచెం ప్రీమియం గా అనిపిస్తుంది. Motorola డిజైన్ గురించి మాట్లాడుకుంటే, దాంట్లో వీగాన్ లెదర్ ఫినిష్ వస్తుంది, కాబట్టి కొంచెం అట్రాక్టివ్ గా అండ్ ప్రీమియం గా అనిపిస్తుంది. అండ్ టచ్ ఫీల్ కూడా చాలా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. అలాగే ప్రొటెక్షన్ విషయానికి వస్తే, ఈ రెండు ఫోన్స్ లోను కూడా IP68, IP69 రేటింగ్ ఉంటుంది. బట్ ఎక్స్ట్రాగా OnePlus Nord CE 6 లో IP69K రేటింగ్ వస్తుంది. అంటే ప్రెషర్ వాష్ అయినా సరే ఎలాంటి టెన్షన్ ఉండదు. అండ్ సడన్లీ వాటర్ లో పడినా సరే మీకు అంత ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇక్కడ మెయిన్లీ ఈ ఫోన్ ని కంపారిజన్ చేయడానికి ఇదే కారణం. ఈ రెండిట్లోనూ Snapdragon 7s Gen 4 ప్రొసెసర్ వస్తుంది. అలాగే సేమ్ ప్రైస్ రేంజ్ లో కూడా ఉంటాయి. అందుకనే మెయిన్లీ రీజన్ ఈ ఫోన్స్ ని కంపేర్ చేస్తున్నా. రెండిట్లోనూ Snapdragon 7s Gen 4 ఉన్నప్పటికీ కూడా ఇక్కడ OnePlus మాత్రం చాలా క్లీన్ అండ్ బెస్ట్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఇది ఆక్సిజన్ OS తో వస్తుంది కాబట్టి. మీరు Motorola గురించి మాట్లాడుకుంటే, Motorolaలో అంత సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ అయితే ఉండదు. సో ఇక్కడ ఒక మైనస్ పాయింట్ అయితే ఉంటుంది. గేమింగ్ విషయానికి వచ్చినా సరే Motorolaను మించి OnePlus అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది ఆప్టిమైజేషన్ కాబట్టి చాలా వరకు మీకు గేమింగ్ ఆప్టిమైజ్డ్ ఉంటుంది అండ్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ హీటింగ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మీకు BGMI లో కూడా కన్సిస్టెంట్ FPS ఇస్తుంది, కాబట్టి మీకు ల్యాగ్ ఫీల్ అయితే ఉండదు. అండ్ ఇక్కడ డిస్ప్లే సెక్షన్ కి వస్తే, పర్సనల్లీ నాకు ఫ్లాట్ డిస్ప్లే అంటే చాలా ఇష్టం. ఎందుకంటే గేమింగ్ టైంలో ఎలాంటి మిస్ టచెస్ అయితే అవ్వవు. ఒకవేళ ఫ్లాట్ డిస్ప్లే కాకుండా 3D కర్వ్ AMOLED డిస్ప్లే ఉంటే మాత్రం దాని ప్రొటెక్షన్ కి ప్రాబ్లం అవుతుంది. అలాగే గేమింగ్ టైంలో మిస్ టచెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది ఒక మైనస్ పాయింట్. OnePlus లో మీకు ఫ్లాట్ డిస్ప్లే వస్తుంది. సో ఈజీగా టెంపర్ గ్లాస్ అవైలబుల్ గా ఉంటుంది మార్కెట్ లో. కర్వ్ డిస్ప్లే కొంచెం స్టైలిష్ గానే ఉంటుంది, బట్ ప్రాక్టికల్లీ ఇది కొంచెం ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. కలర్స్ విషయానికి వస్తే OnePlus లో నేచురల్ అండ్ రియల్ లైఫ్ టోన్స్ అయితే ఉంటాయి. అలాగే అవుట్డోర్ లో కూడా OnePlus లో క్లియర్ గా విజిబుల్ ఉంటుంది. మీకు సన్ రిఫ్లెక్షన్ అనేది చాలా తక్కువ పడుతుంది, ఎందుకంటే మోర్ బ్రైటర్ గా ఉంటుంది డిస్ప్లే మాత్రం. కాబట్టి ఇక్కడ డిస్ప్లే విషయానికి వస్తే నాకు OnePlus బెటర్ అనిపిస్తుంది. అండ్ డిజైన్ లో కూడా OnePlus బెటర్ అనిపిస్తుంది. బట్ అదే Motorola మాత్రం సేమ్ అదే రిపీటెడ్ డిజైన్ తో వస్తుంది. అండ్ Netflix HDR విషయంలో కూడా OnePlus కొంచెం బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. బట్ ఇక్కడ స్పీకర్స్ విషయంలో మాత్రం Motorola కొంచెం బెటర్ గా ఉంటుంది. దీంట్లో డాల్బీ అట్మాస్ వస్తాయి, కాబట్టి మీకు బేస్ ఎక్కువ ఉంటుంది. కానీ లౌడ్నెస్ మాత్రం OnePlus లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్లీ కెమెరా విషయానికి వస్తే, Motorolaలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ప్లస్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. అదే OnePlus లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 MP సెకండరీ సెన్సార్ ఉంటుంది. ఫోటోస్ డే లైట్ లో రెండు ఫోన్స్ లోనూ బాగానే ఉంటాయి. బట్ Edge 70 Fusion లో లో లైట్ లో చాలా బ్యూటిఫుల్ అండ్ ఫుల్ డీటెయిల్డ్ క్లారిటీ ఉంటుంది. అండ్ అల్ట్రా వైడ్ కెమెరా ఉండడం వల్ల Motorolaకి ఇక్కడ కొంచెం అడ్వాంటేజ్ ఉంది. బట్ ఆ అడ్వాంటేజ్ OnePlus లో అయితే లేదు, ఎందుకంటే ఇక్కడ మెయిన్లీ ఒక సెన్సార్ మాత్రమే ఇచ్చారు. అండ్ 2 MP సెకండరీ సెన్సార్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. కానీ ఇక్కడ సెల్ఫీ గురించి మాట్లాడుకుంటే మాత్రం Moto కన్నా OnePlus చాలా బాగుంది. ఎందుకంటే దీంట్లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది విత్ ఆటో ఫోకస్ తో పాటు. దీని వల్ల చాలా సూపర్ అండ్ షార్ప్ సెల్ఫీస్ అయితే తీసుకోవచ్చు. అండ్ వీడియో కూడా చాలా బాగుంటుంది. అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Motorolaలో 3+5 years అప్డేట్స్ అయితే వస్తాయి. అదే OnePlus లో 2+4 years మాత్రమే వస్తాయి. కానీ రెగ్యులర్ అప్డేట్స్ అండ్ స్మూత్ ఆప్టిమైజేషన్ ఓన్లీ OnePlus లో మాత్రమే ఉంటుంది. అండ్ Motorolaలో అప్డేట్స్ అంతా రెగ్యులర్ గా అయితే ఉండవు. సో దీని గురించి కొంచెం ఇష్యూ అయితే ఉంటుంది. కాబట్టి అప్డేట్స్ విషయంలో Motorola కన్నా OnePlus చాలా బెటర్ గా ఉంటుంది, ఎందుకంటే దాని UI ఆప్టిమైజేషన్ వల్ల. అలాగే సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది మోటోతో కంపేర్ చేసుకుంటే. అండ్ AI ఫీచర్స్ గురించి చూసుకున్నా సరే OnePlus చాలా బెటర్ గా ఉంటుంది. అలాగే మన ఫేవరెట్ కాల్ రికార్డింగ్ ఆప్షన్ వచ్చేసి వితౌట్ ఎనీ అనౌన్స్మెంట్ తో చేయొచ్చు. అలాగే AI ఫోటో ఎడిట్ ఉంది, కాబట్టి AI తో ఫోటోస్ ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అలాగే ఎక్స్ట్రా ఎడిట్ టూల్స్ కూడా ఉన్నాయి. అండ్ బ్యాటరీ సెక్షన్ లో మాత్రం టోటల్లీ OnePlus ద డామినేషన్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ 8000 mAh మ్యాసివ్ బ్యాటరీ వస్తుంది విత్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో. బట్ Motorolaలో మాత్రం 7000 mAh బ్యాటరీ ఉంటుంది విత్ 68 వాట్ ఛార్జింగ్. ఈవెన్ రివర్స్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకున్నా సరే OnePlus లో ఉంటుంది. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, OnePlus ని Motorolaతో కంపేర్ చేయడం ఏంది అని. ఎందుకంటే మెయిన్లీ ఇక్కడ ఒకే ప్రొసెసర్ వస్తుంది కాబట్టి, అలాగే నియర్లీ సేమ్ ప్రైస్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ రెండు ఫోన్స్ లో ఏది తీసుకోవాలనేది చాలా మందికి కన్ఫ్యూజన్ గా ఉంది. ఇక్కడ Motorolaని ఎందుకు తీసుకోవాలి అని చాలా మంది క్వశ్చన్ అయితే ఉంటుంది. ఎందుకంటే Motorolaలో చాలా వరకు కెమెరా చాలా ఆప్టిమైజేషన్ అయితే ఉంటుంది. అండ్ వీడియో విషయానికి వస్తే ఎక్సలెంట్ గా ఉంటుంది బ్యాక్ కెమెరాతో. అలాగే లో లైట్ లో కూడా చాలా ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇదొక మెయిన్ రీజన్ తో కాబట్టి నేను ఈ ఫోన్ అయితే కంపేర్ చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్లీ OnePlus లో మైనస్ పాయింట్ ఏమనిపించిందంటే, డాష్
లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ లో మనకు పర్ఫార్మెన్స్ అనేది డౌన్ గ్రేడ్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే మీకు స్నాప్ డ్రాగన్ ప్లేస్ లో MediaTek Dimensity 8350 ప్రాసెసర్ వచ్చింది. బట్ ఈసారి ఇది స్నాప్ డ్రాగన్ 7s Gen 4 తో తీసుకొచ్చారు. స్నాప్ డ్రాగన్ తో రావడం బెటరే, బట్ స్నాప్ డ్రాగన్ 7s Gen 4 కన్నా 7 Gen 4 ఇస్తే ఇంకా బాగుండేది. ఎందుకంటే పర్ఫార్మెన్స్ విషయంలో సేమ్ టు సేమ్ ఉన్నా సరే సరిపోయేది. అంతేకాకుండా ఇది లాస్ట్ లాంచ్ అయిన నాట్ CE5 తో కంపేర్ చేసుకుంటే 5000 ప్రైస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నారు, ఎందుకంటే ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రైజెస్ వల్ల. అండ్ ఎవరైతే మీరు OnePlus Nord CE6 గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే నేను ఒక వీడియో అయితే చేశాను, ఇక్కడ ఉంది, వెళ్ళి చూడండి. అండ్ దాంట్లో చాలా క్లియర్ గా ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కంప్లీట్ గా చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఈ వీడియో కంపేర్ చేయడానికి రీజన్ మాత్రం ఇదే. సో ఓవరాల్ గా ఒక బ్యాలెన్స్డ్ పర్ఫార్మెన్స్, గేమింగ్ డిస్ప్లే, సాఫ్ట్వేర్ అండ్ బిగ్ బ్యాటరీ ఉండాలంటే డెఫినెట్లీ మీరు OnePlus Nord CE6 తీసుకోండి. లేదు మీకు కెమెరా ఇంపార్టెంట్ అనుకుంటే డెఫినెట్లీ Motorola Edge 70 Fusion తీసుకోండి. అండ్ వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఏ ఫోన్ తీసుకోబోతున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.